కళ్ళు మూసుకోండి. ప్రార్థన. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే నాకును, గ్రహించగలిగే హృదయాన్ని నీ పిల్లలకి అనుగ్రహించండి. స్థానిక సంఘాలు అభివృద్ధి కొరకు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఎలాగో సహకరించాలో బైబిల్లో ఉన్నటువంటి మీ యొక్క తండ్రి మీరు చెప్పినటువంటి జ్ఞానమును క్రమమును చెబుతుండగా విని గ్రహించగలిగే జ్ఞానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని దీవించి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరిమణులారా, మీ అందరికీ క్రీస్తు పేరిట శుభము వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. స్థానిక సంఘాల యొక్క అభివృద్ధి, స్థానిక సంఘాలలో ఉన్నటువంటి విశ్వాస యొక్క బాధ్యతలు, వారి యొక్క సహాయ సహకారాలు, స్థానిక సంఘ సభ్యులు ఎలాగో తమ వంతు పాత్రను పోషించాలో ఆ విషయాన్ని బైబిల్ ప్రకారంగా అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రసంగాన్ని మీకు వినిపిస్తున్నాను. స్థానిక సంఘ సభ్యులు విదేశాల్లో ఉన్న, స్వదేశంలో ఉన్న వారు ఎక్కడున్నా కానీ, ఈ పని చేస్తున్నా, ఈ వ్యాపారం చేస్తున్నా, ఈ ఉద్యోగం చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, ఎక్కడున్నా కానీ స్థానిక సంఘం యొక్క అభివృద్ధిని ఎలాగూ చేయాలి అన్నటువంటి విషయంలో బైబిల్ చెప్పినటువంటి విషయాన్ని మీకు బోధించాలని ఆశపడుతున్నాను. ఈ మెసేజ్ని మన 4 మండలాల్లో ఉన్నటువంటి సంఘ సభ్యులకు, విదేశాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా మీరు షేర్ చేయండి, చెప్పండి. నేను చెప్పే మాటల్లో, ఈ వాక్యంలో ఎంతవరకు సత్యము, ఎంతవరకు న్యాయము ఉన్నది అన్న విషయాన్ని ప్రతి సంఘ సభ్యులు, స్థానిక విశ్వాసులు గ్రహించాలని, దాని ప్రకారంగా నడుచుకోవాలని ఒక సంఘ సేవకునిగా, దేవుని యొక్క పరిచారకునిగా ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సేవకుని యొక్క యాజకత్వం, సంఘ కాపరి యొక్క యాజకత్వం ఏంటి అనే విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సేవకుని యొక్క యాజకత్వం, సంఘ కాపరి యొక్క యాజకత్వం, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసు యొక్క బాధ్యత ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని చాలా పూర్తిగా విని మీరు గ్రహించాలని కోరుతున్నాను. దేవుని వర్లారా, బైబిల్లో దేవుని సేవను 2 రకాలుగా కనిపిస్తుంది. 2 రకాలుగా చేసేవారు ఉన్నారు. పాత నిబంధన దేవాలయములో 2 రకాలైనటువంటి సేవకులు కనిపిస్తారు మనకి. పాత నిబంధన దేవాలయములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు
ఇశ్రాయేలీయుల సంఘము, ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యము, వాటికి ఇద్దరు నాయకులు ఉన్నారు. వాళ్ళెవరంటే ఒకరు ప్రవక్తలు, రెండవరు యాజకులు. ఒకటి ప్రవక్తలు, రెండవరు యాజకులు. బాగా గమనించండి. ప్రవక్తలు ప్రజల్లో పనిచేస్తారు. ప్రవక్తలు ప్రజల్లో పనిచేస్తారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకెళ్ళి ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుని చెప్పిన మాటలను ప్రకటిస్తారు ప్రవక్తలు. ప్రజలేమో దేవాలయానికి వస్తారు. ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నటువంటి అర్పణలు, పాప పరిహారార్థ బలులు, నైవేద్యాలు, ఇంకా దేవాలయములు సేవా నియమాలు జరిగించడానికి యాజకులు పనిచేస్తారు. ప్రజల దగ్గర తీసుకుని దేవునికి అర్పణలు అర్పిస్తారు యాజకులు. ప్రవక్తలేమో దేవుని మాటలను ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తారు. కనుక దేవునికి ప్రజలకి మధ్య పనిచేసేవాళ్ళు దేవుని మాటలను ప్రజలకు అందించేవాడిని ప్రవక్త అంటారు. దేవుని యొద్ద మాటలను ఇశ్రాయేలు ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి వారికి బోధించే వారిని ప్రవక్తలు అంటారు. ఒక మోసే, ఒక నోవహు, అలాగే ఇర్మియా, ఎహెజ్కేల్, ఎవరైతే తీసుకోండి, వీళ్ళందరూ ప్రవక్తలు. వీళ్ళ పని ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు, ఆజ్ఞలు, కట్టడలు, జీవన విధానం అన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్ళి చెప్పేవారు ప్రవక్తలు. అలాగే దేవాలయంలో పనిచేసేవారు యాజకులు. ప్రజలు దేవుని దగ్గరికి తెచ్చిన అర్పణలు, బలులు, నైవేద్యాలు ఇవన్నీ కూడా తీసుకుని దేవునికి అర్పించి ప్రజల పక్షంగా దేవునికి సేవ చేసేవారిని యాజకులు అనేవారు. దేవుని పక్షంగా దేవుని మాటలను ప్రజలకు అందించేవారిని ప్రవక్తలు అనేవారు. ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రవక్తకి, యాజకునికి ఒకసారి మనం చూస్తే నిర్గమకాండం అద్భుతంగా ఉంటుంది. స్థానిక సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు స్థానిక సంఘాన్ని ఎలాగో డెవలప్ చేయాలో, స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు తమ గ్రామ ప్రజల కొరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో ఈ పాఠంలో పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి ఈ పాఠాన్ని పూర్తిగా విని గ్రహించాలని కోరుతున్నాను. నిర్గమకాండం 19వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. ప్రవక్తకు అనగా ప్రవక్త ఎవరు, ప్రవక్త పని ఏంటి? ఇక్కడ రాయబడింది, మోషే సీనాయి పర్వత దగ్గరికి వెళ్ళాడు. దేవుడు రమ్మన్నాడు, సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. మోజెస్ నా పర్వతం రమ్మన్నప్పుడు మోజెస్సు దేవుని యొద్దకు ఎక్కిపోగా అని రాయబడింది. మోసే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, దేవుడు మోసేని పర్వతం మీదకి
తన యొద్దకు రమ్మని పిలిచాడు. మోషే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే 8వ వచనం, నువ్వు వెళ్ళి నా ఇశ్రాయేలుతో ఎలా చెప్పు అని చెప్పాడు. 8వ వచనం, అక్కడ దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆయన మాటలన్నీ మోషే పట్టుకొచ్చాడు, ప్రజల వద్దకు వచ్చాడు. 8వ వచనం చూడండి. అందుకు ప్రజలు యెహోవా చెప్పినదంతయు, సేనయ కొండ మీద మోషేకి యెహోవా చెప్పినదంతయు. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పగా ఆ ప్రజలందరూ ఏమన్నారంటే ఆ ప్రకారంగానే చేస్తాము అని అన్నారు, ఉత్తరం ఇచ్చారు. అప్పుడు తిరిగి మళ్ళీ మోషే ఏమన్నాడంటే మళ్ళా తిరిగి దేవుని వద్దకు వెళ్ళాడు. ప్రజల మాటలను దేవుడికి తెలియజేశాడు. దేవుని మాటలను ప్రజలకు తెలియజేశాడు మోషే. ప్రజల మాటలను దేవుడు తెలియజేశాడు మోషే. అంటే ప్రజలకి దేవునికి మధ్య ప్రవక్తగా పనిచేశాడు మోసెస్. అంటే దేవుని మాటలను ప్రజలకు అందించటమే ప్రవక్త యొక్క పని. ప్రవచించటం, బోధించటం. ప్రవక్త అంటే బోధించేవాడు. ప్రవక్త అంటే దేవుని మాటలను, దేవుని వాక్యమును ప్రజలకు అందించేవాడిని ప్రవక్త అంటారు. 9వ వచనం, అందుకు మోషేతో యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యొద్ద నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులు నీ యొద్దకు వచ్చుదురని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పవా, నా మాటలేమో నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తావు, వాళ్ళ మాటలేమో నాకు చెప్పు. పిల్లరా, ఈ వచనాల్లో ఏమైనా అర్థమైందంటే మనకి ప్రజలకు దేవునికి మధ్య పనిచేసేవాడు ప్రవక్త. అంటే దేవుని మాటలను ప్రజలకు అందించటం, ప్రజల యొక్క మాటలను, సమస్యలను దేవుడికి చెప్పటం. ఈ ఇద్దరి మధ్య పనిచేసేవాడు ప్రవక్త. అలాగే దేవాలయంలో పనిచేసేవారిని యాజకులు అంటారు. అహరోను ఉన్నాడు. అహరోను ఎప్పుడు కూడా దేవాలయంలోనే పనిచేస్తాడు. లేవీలు ఉన్నారు, వారే యాజకులు, దేవాలయంలోనే పనిచేస్తారు. వీరి పని ఏంటంటే ప్రజలు తెచ్చినటువంటి అర్పణలు, కానుకలు ఇవన్నీ కూడా తీసుకుని ప్రజల పక్షంగా ప్రాయశ్చిత్తం చేసేవారు. అంటే ప్రజల పక్షంగా యాజకత్వము, ప్రార్థన, ధూపద్రవ్యాలు దేవునికి సమర్పించేవాడు యాజకుడు. ఏమండి, మరి ప్రజల యొక్క అర్పణలు దేవుడికి సమర్పించి వారి పక్షంగా ప్రార్థన చేసేవారిని యాజకులు అంటారు. ప్రవక్తకి యాజకుడికి తేడా ఇది. ప్రియులరా, మరి ఈ యాజక ధర్మం ఏంటో చూద్దాం ఒకసారి మనం. పాత నిబంధనలు ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయి కదండి పాత నిబంధనలు. యాజక ధర్మాలు, దేవాలయములు, లేవీలకు పనిచేయటానికి ఎన్నో బలర్పించేవారు కొంతమంది, ధూపద్రవ్యాలు వేసేవారు కొంతమంది. ఏమండి, దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో చేసేవారు మరి కొంతమంది, అతి పరిశుద్ధ స్థలంలో పనిచేసేవారు మరి కొంతమంది. ప్రజల యొక్క విజ్ఞాపనలన్నీ కూడా యెహోవాకు తెలియజేసేవారు. వారి మొక్కుబడులన్నీ కూడా తీసుకుని హోమ అర్పణ చెల్లించేవారు యాజకులు. ఈ యాజక ధర్మాల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము
7వ వచనాన్ని ఒకసారి చూడండి. లేవీయులకు మీ మధ్య ఏ వంతు కలగదు. లేవీయులకు ఇశ్రాయేలు మధ్య ఎలాంటి సంపద ఇవ్వలేదు దేవుడు. ఇశ్రాయేలు యొక్క అర్పణలే వారికి జీవనోపాధి. లేవీయులకు మీ మధ్య ఏ వంతు కూడా కలదు. యెహోవాకు యాజక ధర్మము చెయ్యుటే వారికి స్వాస్యము. యెహోవాకు యాజక ధర్మము చెయ్యటే వారికి స్వాస్యము అంటే సేవకుడు ఇశ్రాయేలీయులు దేవుని పేరడిచ్చే అర్పణలే వారికి స్వాస్యము. ఇక్కడ బాగా చూస్తే యాజక ధర్మమే వాళ్ళకి స్వాస్యము. యాజక ధర్మం వలననే వాళ్ళ బ్రతకాలి, జీవనం చేయాలి. ఏమండి, ఇది మనం చూస్తే ఈ 2 అర్హతలు ప్రవక్త, యాజకుడు. యాజకులేమో దేవాలయంలో పనిచేస్తారు, ప్రవక్త ఏమో ప్రజల్లో పనిచేస్తాడు. ఈ 2 అర్హతలు ఒక వ్యక్తికి కలిగి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి పేరు ఎవరంటే సమూయేలు. సమూయేలు ప్రవక్త ప్లస్ యాజకుడు. సమూయేలు ప్రవక్త ప్లస్ యాజకుడు. ఇప్పుడు అయితే కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి మీరు బాగా వినాలండి. స్థానిక సంఘ సభ్యులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా తిరిగి మీ స్వదేశానికి, మీ సంఘానికి తిరిగి రావాలి. ఆ సంఘం యొక్క డెవలప్మెంటు ఎంత బాధ్యతగా మనం డెవలప్ చేయాలో ఈ ప్రసంగాలు మీరు బాగా గమనించాలని కోరుతున్నాను. కొత్త మీదకి వచ్చేసరికి ప్రవక్తలు లేరు, యాజకులు లేరు. బాగా వినండి, కంగారు పడకండి, నా మాటలు అర్థం చేసుకోండి. ప్రవక్త, యాజకుడు ఒకడే. ఇప్పుడు వాళ్ళెవరంటే సంఘ కాపరులు, సంఘ సేవకులు, సువార్థికులు, పాస్టర్లు. మీరు ఏ పేరుతో పిలుస్తారో పిలవండి. మీరెవరంటే సేవకులు, సంఘ కాపరి, సువార్థికుడు. ఏమంటే సువార్థికుడు అన్నా, సేవకుడు అన్నా, పాస్టర్ అన్నా ఒకటే పని. కనుక వాళ్ళ ముందు ఎవరంటే బైబిల్లో కనిపించేది అపోస్తలులు. ఈ అపోస్తలులు పాస్టర్, సంఘ కాపరులు, అపోస్తలులు, యాజకులు కూడా. వారే యాజకులు కూడా. ఆ విషయాన్ని బైబిల్ చూద్దామండి. అద్భుతంగా ఉంటుంది. ఏమంటే అద్భుతంగా ఉంటుంది, చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. కొత్త నిబంధన సంఘమైన క్రైస్తవులలో పనిచేసేవారు ప్రవక్త, యాజకుడు ఒకరే. పాత నిబంధన సంఘమైన ఇశ్రాయేలీయుల యొక్క సంఘములో పనిచేసేవారు 2 రకాలు. ప్రజల మధ్య పనిచేసేవారు ప్రవక్తలు, దేవాలయములో పనిచేసేవారు యాజకులు. కొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి ప్రవక్త, యాజకుడు ఒకరే. అతనే సంఘ కాపరి. చూద్దాం. రోమపత్రిక
15వ అధ్యాయము 16వ వచనం మనసు పెట్టి చదవండి. పౌలు గారు రోమిలకు రాస్తున్నాడు, తన గురించి రాస్తున్నాడు. ఆ వచనంలో తన గురించి చెప్తున్నాడు. పౌలు ఎవరంటే బెంజమిన్ గోత్రం వాడు, లేవి గోత్రికుడు ఏం కాడు. బెంజమిన్ గోత్రంలో ఎవరు యాజకత్వం చేయలేదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యాజక ధర్మం మార్చబడింది. యాజకులు మార్చబడ్డారు, యాజక ధర్మం మార్చబడింది అని అది అర్థం అవటానికి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలోకి వెళ్దామండి. ఆ చేతి పట్టుకోండి, రోమపత్రిక. నా మాటలు బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. రోమపత్రిక 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడిందంటే 11-12 వచనాల్లో, లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? 12వ వచనం. ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకంగా యాజక ధర్మము సహా మార్చబడును అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యాజకులు, యాజక ధర్మాలు మారిపోయాయి. కనుక పాత నిబంధనలు యాజకులు వేరు, ప్రవక్తలు వేరు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యాజకులు, ప్రవక్తలు ఒకరే. సమూయేలులాగా వారు ఎవరంటే సంఘ కాపరులు. చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడాలి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన అనుజనులు పరిశుద్ధాత్మలో కడగబడి, అంటే బాప్తిసం పొందని అర్థం. ఇంకా అద్భుతంగా మీకు వివరిస్తాను, జాగ్రత్తగా నా మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాలి. మళ్ళా చదవండి ఒకసారి. 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. ఆగండి. అన్యజనులు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడ్డారంట. పరిశుద్ధాత్మ వలన అన్యజనులు ఎలాగ పరిశుద్ధపరచబడ్డారు అని అంటే, దీనికి అర్థం కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిందండి. అద్భుతంగా ఉంటుంది చూడండి. బైబిల్ 2 చెప్పిన దానికి బైబిలే ఆన్సర్ కదా, మాకు అందరికీ తెలుసు కదండి. దాని అర్థం చెప్తున్నాను చూడండి. 6వ అధ్యాయము ఏమండి, 6వ అధ్యాయము 11వ వచనం అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి, దేవుని ఆత్మయందు కడుగబడి పరిశుద్ధపరచబడ్డారు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలో కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడి అయిపోయింది. అంటే బాప్తిస్మం అండి అది. ఇక్కడ అన్యజనులు పరిశుద్ధాత్మలో చేత పవిత్రపరచబడ్డారు, రక్షించబడ్డారు, బాప్తిస్మం పొందారని అర్థం. ఎలాంటి అర్పణ దేవుడికి అర్పించాడంటే, నిజమైన అర్పణ ఏంటంటే ఒక పాపిని మార్చి ఆ పాపిని సంఘంలో చేర్చటమే నిజమైన దేవునికి అర్పణ. అలాగూ సువార్త ప్రకటించి ఒక పాపిని, ఒక మనిషిని మరి మార్చి సంఘంలో చేర్చటం దేవుడికి మన కష్టం కనుక ఉపయోగపడితే అదే నిజమైన అర్పణ. అదే నిజమైన అర్పణ. దేవుని పిల్లలారా, కన్నేడు అలాగూ ఇంటింటా వెళ్ళి సేవ చేసే సేవకులకు సహాయం చేయట్లేదు. కానీ యూట్యూబ్లోను, టీవీలోను 4 ప్రసంగాలు చేసేసరికి అలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారే. కానీ మీ గ్రామాలలో పనిచేస్తున్నటువంటి, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి స్థానిక సంఘ కాపురులను పట్టించుకోలే పరిస్థితుల్లో ఈ రోజున మరి విశ్వాసాలు ఉన్నారు అని మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ చూద్దాం, వాక్యం చూడండి. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన అర్పింపబడి
ప్రీతికరమగునట్లు నేను స్వార్థ విషయం నేను అంటే పౌలు చెప్తున్నాడు చూడండి, నేను సువార్త విషయమై యాజక యాజక ధర్మం జరిగించి ధర్మము జరిగిస్తున్నాను అన్నాడండి. ఇతను ఏమన్నా లేవీడా? కాదు, బెంజమిను గోత్రంలో పుట్టినటువంటి పౌలు. ఏమండి, ఇతడు యాజక ధర్మం ఎలా 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 జరిగిస్తున్నాడు? అపోస్తులుడు ప్లస్ యాజక ధర్మం చేసేవాడు. అపోస్తులు సువార్త ప్రకటించారు, వాక్యాన్ని ప్రకటించారు, దేవుని మాటలను, యేసుక్రీస్తు మాటలను ప్రజల యొద్దకు తీసుకువెళ్ళారు. ప్రవక్తలు, అపోస్తులు, సేవకులు. నేను ఆయన దాసుడను అంటాడు, నేను ఆయన సేవకుడును అంటాడు పౌలు గారు, నేను అపోస్తులుని అంటాడు. ఇవన్నీ పర్యాయపదాలు, ఇవన్నీ ఏమండి సేవకుడు. ఇతడు ప్రవక్త కూడాను. ప్రవక్త అన్న, అపోస్తులుడన్న, సంఘ కాపరి అన్న, సేవకుడన్న, దేవుని మాటలను ప్రజల యొద్దకు వెళ్ళాడు పౌలు. అలా వెళ్ళి కూడా ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపనలు, ప్రార్థనలు చేశాడు. యాజక ధర్మం జరిగించాడండి పౌలు గారు. ఏమండి, యాజక ధర్మాన్ని జరిగించాడు. ఆ విషయాలు కూడా మనం చూద్దామండి. పౌలు గారు దేవుని యొక్క మాటలను, యేసుక్రీస్తు యొక్క మాటలను ప్రజల యొద్దకు తీసుకువెళ్ళాడు. అలా తీసుకువెళ్ళటంలో అపోస్తులుగా పిలువబడ్డాడు, దేవుని సేవకుడిగా పిలువబడ్డాడు, ఆయన దాసుడిగా పిలువబడ్డాడు, ఏమండి ప్రవక్తగా పిలువబడ్డాడు. అలాగే 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 ప్రజల పక్షంగా దేవునికి వారు రక్షించి సంఘములో చేర్చి ఆ అర్పణ కూడా దేవునికి అర్పించాడు, యాజకత్వం కూడా చేశాడు. ఆ విషయాలు చూద్దాం చూడండి. ఒకటి ప్రకటించటం, రెండోది ప్రార్థించటం. ప్రకటించేవాడు ప్రవక్త, మరి ప్రార్థించేవాడు యాజకుడు. కొత్త నిబంధన ప్రకారంగా, పాత నిబంధన ప్రకారం కూడా అంతే. దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు ప్రవక్త, ప్రజల పక్షంగా దేవునికి ప్రార్థనలు, అర్పణలు అర్పించేవాడు యాజకుడు. ఈ రెండు పదవులు కలిగిన వాడే సంఘ కాపరి. అర్థం చేసుకోండి, మార్చబడిందంతా. కనుక సంఘ కాపరిని, స్థానిక సంఘాన్ని ఎవరైతే పట్టించుకుంటారో, ఎవరైతే బలపరుస్తారో, వాళ్ళ సేవ, వాళ్ళ అర్పణ కరెక్ట్, దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. కాబట్టి స్థానిక సంఘాన్ని మర్చిపోవటం, స్థానిక సంఘ కాపరిని మర్చిపోవటం, అది దేవుడికి ఇష్టం లేనిది. ఎందుకంటే ఆ సేవకుడు మీకు, మీ కుటుంబానికి ఎంత మేలు చేస్తాడో తర్వాత చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, పౌలు ప్రకటించాడు, ప్రార్థించాడు. ప్రకటించటం ప్రవక్త పని, ప్రార్థించటం, అర్పణలో దేవుడికి చెల్లించటం యాజకుని పని. ఈ రెండు పనులు పౌలు గారు చేశారు. ఆ విషయాన్ని కూడా చూద్దాం. సేవకుడు ఏమండి, రైట్. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 42వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 5వ అధ్యాయము 42వ వచనం. అక్కడ ఏమని చూడండి. ప్రతిరోజు కూడా దేవుని ఆలయములోను ఇంటింటను ఏమండి, ప్రతి దినము, ప్రతిరోజు దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి అపోస్తులండి.
దేవాలయంకి వెళ్ళటమే కాదు, ఇంటింటా తిరిగాడు. పిల్లరా, మీ గ్రామంలో స్థానిక సంఘంలో పాస్టర్ గారు ప్రతి ఇంటికి వస్తాడు. ఏమంటే ఇంట్లో ఏం జరిగిన శుభకార్యానికి అశుభకార్యానికి వస్తాడు. అది యాజక ధర్మం అంటే. ఏమండి, ఇలా బోధించారు, ఇంటింటా బోధించారు, ప్రకటించారు. బోధించేవాడు ప్రవక్త అయితే, ఏమండి ప్రార్థించేవాడు కూడా యాజకుడైతే, ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటింటా సువార్త బోధించాడు, యేసుప్రభును బోధించారు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 32వ వచనం. మరో విషయం చూద్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము, ఏమండి అపోస్తల కార్యాలు 32. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అంటే దేవుని యొక్క మాటలను, ప్రవచించబడిన ప్రవచనములను, బోధించబడిన వాక్యమును వచ్చి తీసుకువెళ్ళి ఇంటింటా ప్రతి గ్రామానికి ప్రకటించారు. ఏమండి 14:15 వచనం. 14:15 అయ్యలారా 14:15 వచనం. అయ్యలారా ఎందుకులాగా మీరు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో నుండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏమండి, సంత వీధులలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ ప్రవచించబడిన దేవుని వాక్యాన్ని, దేవుడు చెప్పిన మాటలను, కొండ మీదకి రమ్మని మోషేని పిలిచి అక్కడ దేవుడు చెప్పిన మాటలను ప్రజల వద్దకు తీసుకొచ్చి చెప్పినటువంటి మోషే ప్రవక్త ఎలాగయ్యాడు? దేవుడు చెప్పిన ప్రతి మాటను, లేక ఇప్పుడు బైబిల్లో రాయబడిన ప్రతి మాటను ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి బోధించేవారే ప్రవక్తలు అనొచ్చు, సేవకులు అనొచ్చు, సంఘ కాపురులు అనొచ్చు. బోధించారు. ఏమండి, బోధించడం మాత్రమే కాకుండా ఏమండి ప్రార్థించారు కూడా. వీళ్ళు యాజకత్వం చేశారు. ఎలాంటి ప్రార్థించారో చూద్దాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఏమండి 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. మేము బలహీనులమై ఉన్నాను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషిస్తాం. మేము బలహీనులమే. సంఘస్థులు మాత్రం బలవంతులు కావాలని కోరుకున్నారండి. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించుచున్నాము. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. మళ్ళీ చదువుతాను చూడండి. మేము బలహీనులమై ఉన్నాను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. ఏమండి, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించుచున్నాము. సంఘం కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థనలు, యాచనలు సేవకులు సమర్పించారండి. ప్రజల పక్షంగా దేవునికి
ప్రార్థన యాచన సమర్పించారు. దేవుని పక్షాన ఉన్న వాక్యాన్ని పట్టుకొచ్చి ప్రజలకు బోధించారు. ఇద్దరి మధ్య, ప్రజలు దేవుని మధ్య పనిచేసి ప్రకటించి బోధించి ప్రార్థించేవాడే సంఘ కాపరి, స్వార్థికుడు, బోధకుడు, సేవకుడు. పిల్లరా, ఒక్కసారి మీ సంఘ సేవకుని యొక్క కష్టాన్ని, సంకల్పాన్ని, ఉద్దేశాన్ని మీరు గమనించండి. మీ స్థానిక ప్రాంతాలలో, స్థానిక సంఘాలలో పనిచేస్తున్న సేవకుల యొక్క సేవలను గుర్తించండి. టీవీ ముందుకు, యూట్యూబ్లోనూ, ఏమంటే వాట్సాప్లోనూ ఎక్కడెక్కడో ఉన్న సేవకులు 4 మాటలు చెప్పేసరికి వాళ్ళకి మీరు ఆకర్షితులు అవుతున్నారు. కానీ మీ గ్రామాలలో, మీ ప్రాంతాలలో, మీ పేటలో ఉన్నటువంటి సంఘము, సంఘ సేవకుడిని పట్టించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అది ధర్మం కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పటికైనా మళ్ళా తిరిగి మీ సంఘానికి మీరు చేరుకోవాలి. మీ సంఘ సేవకుడే మళ్ళా మీ ఇంటిలో ప్రతిదానికి యాజకత్వం జరిగించాలి. ఏమండి, మీరు ఎక్కడెక్కడో దూరాన ఉన్నటువంటి వారు ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని చేసినా వాళ్ళు మీ దగ్గరికి రారు. స్థానిక సంఘమే, స్థానిక సేవకుడే మీ ఇంటిలో అశుభ కార్యాలన్నీ కూడా జరిగించాలి, ప్రార్థించాలి, చక్కబెట్టాలి. జనపిల్లరా, సంఘం యొక్క డెవలప్మెంటు ప్రతి విశ్వాసం మీద ఉందా అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. పౌలు గారు, అపోస్తలులు బోధించడమే కాదు, ప్రార్థించారు. ఆ విషయాలు కొన్ని చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థిస్తున్నాను అన్నాడండి. బోధించడమే కాదు, రక్షించడమే కాదు, వారి నిమిత్తం కూడా ప్రార్థన యాచనలు సమర్పిస్తున్నాడు, యాజకత్వం చేస్తున్నాడు ఆయన. ఏమండి, అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను మీ నిమిత్తం ప్రార్థించుచున్నాను. 19వ వచనం, జ్ఞానముగా మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. దేవుని యొక్క మహాశక్తి తెలియాలంటే బోధించాలి. ఆ బోధించింది సంఘం గ్రహించాలి. గ్రహించిన సంఘము ఆ క్రీస్తు యొక్క సంఘమునకు వారు గ్రహింపు కలిగి నడుచుకోవాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. అంటే ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, యాజకత్వం చేస్తున్నాడు పౌలు గారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 వచనాన్ని 10-11 వచనాలు చూడండి. సంగమా, క్రైస్తవులారా వినండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషమును కావాలననియు ప్రార్థించుచున్నాము. ఎంత సుదీర్ఘమైన, ఎంతటి సంకల్పముతో కూడిన సంఘస్థులు నిష్కపటులు నిర్దోషులుగా క్రీస్తు దగ్గర నిలబడాలని, నీతి ఫలములతో నిండుకున్న వారై ఉండాలని, అందుకు గ్రహింపగలిగిన వారై తెలివితోనూ సకల నానా విధమైనటువంటి అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు అభివృద్ధి పొందాలని సంఘ సభ్యుల కొరకు ఒక సేవకుడు ఎంతగా ప్రార్థించాడండి.
అలాంటి ప్రార్థనలు లేవండి. విశ్వాసులు ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందాలన్న ప్రార్థనలు లేవు, విజ్ఞాపనలు లేవు, కానీ మాటలు మాత్రం ఉంటాయండి. అంతే, మాటలు ఉంటాయి, అంతే మాటలు ఉంటాయండి. చెప్తున్నారు అంతే, మాటలు చెప్తున్నారు, కానీ ప్రార్థన విజ్ఞాపనలు లేవండి. కానీ ఈ కరోనా టైంలో కూడా స్థానిక సంఘాలు, సంఘ సేవకులు, సంఘ కుటుంబాల కొరకు, దూరదేశంలో ఉన్న వారి కొరకు అనుదినము క్షణము వారి క్షేమం కొరకు ప్రార్థిస్తూనే ఉన్నారు. గుర్తించారా మీరు? ఎప్పుడైనా గుర్తించారా? స్థానిక సంఘ సేవకుల్ని, స్థానిక సంఘంలో ఉన్నటువంటి పేదవారిని గుర్తించారా? పిల్లరా, ఎక్కడెక్కడో దూరాలు ఉన్నటువంటి వారే గుర్తొచ్చారా? ఇంకా కొంచెం ముందుకు వెళ్దామండి. 3వ యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనసు పెట్టి చదవండి ఒకసారి. ప్రియుడా, చూశారండి ఒక విశ్వాస గురించి యోహాను గారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థిస్తున్నాను. చూసారండి, యాజకుడు, సేవకుడు, సంఘ కాపరి. వాళ్ళు చదవండి. ప్రియుడా, మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని. ఏమండి, ప్రియుడైన గాయను గురించి ఆయన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఆ చూస్తున్న సంఘం కూడా. కాబట్టి అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, సంఘ కాపరులు కాదు, యాజకులు కూడా. 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడండి. 2వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. చూసారండి, ప్రేమతో కూడిన మీ పని, ప్రయాస గురించి మాట్లాడుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మీ ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏమండి, స్థానిక సంఘములో ఉన్న విశ్వాసులు స్థానిక సంఘానికి చేసినటువంటి వారి యొక్క పనిని బట్టి ఆ సంఘం, తెస్సలోనికలో సంఘాన్ని గురించి ఆ సంఘం స్థాపించిన పౌలు గారు ప్రార్థిస్తున్నారండి. మనం మన స్థానిక సంఘాలను పట్టించుకుంటున్నామా? దేవుని పిల్లలారా, మీ ఊర్లో ఉన్నటువంటి మీ స్థానిక సంఘాన్ని మనం పట్టించుకుంటున్నారా? ఒక్కసారి ఆ అంతరాత్మను ప్రశ్న వేయండి. మళ్ళా చదువుతానండి, చాలా అద్భుతంగా ఉంది మాట. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు, మీ పని, మీ ప్రేమ, మీ ప్రయాస, మీ ఓర్పు, ఇవన్నీ మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక విజ్ఞాపన చేయుచు
మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత బాగుందండి మాట. అందరి ఎడల కృతజ్ఞత చెల్లిస్తున్నారు. కాబట్టి అపోస్తలులు ప్రవక్తలే కాదు, సేవకులు, సంఘ కాపరులు, ప్రవక్తలు, యాజకులు కూడా బోధించారు, వాక్యం బోధించారు, దేవుని మాటలు ప్రజలు తీసుకువెళ్ళారు, ప్రజల యొక్క విజ్ఞాపనలు కూడా దేవుడికి చెప్పారు. యాజకత్వం అంటే ఏంటి, ప్రవక్త అంటే ఏంటి, రెండు ముందు చూసాం మనం. ఏమండి? కాబట్టి స్థానిక సంఘ సభ్యులు, స్థానిక సంఘ కాపరులు ఎలాంటి దృక్పథంతో, ఎలాంటి సంకల్పంతో, ఎలాంటి సుదీర్ఘ ఆలోచనతో స్థానిక గ్రామాలలో, స్థానిక సంఘాలలో పనిచేశారో ఈ వచనం చూస్తే మతిపోద్ది నిజంగా. ప్రియ సంఘస్థులారా, అన్ని దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, సంఘ సభ్యులారా, మల్కీపురం మండలం, సెగడిపల్లి మండలం, రాజోలు మండలం, ఏమండి 3 గ్రామాలలో ఉన్నటువంటి అనేక మంది సహోదరులు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు, స్థానిక విశ్వాసులు, స్థానిక గ్రామస్తులు, స్థానిక సంఘ సభ్యులు, సత్యాన్ని తెలుసుకున్నవారు ఈ విషయాలు బాగా గమనించాలి. పౌలు గారు తన మరణం తర్వాత అతడు ఎక్కువగా ఎవరి కోసం మనసు పెట్టాడు అంటే, ఎక్కువగా ఎవరి కోసం పనిచేయాలనుకున్నాడంటే, ఎక్కువగా ఎక్కడ తన సేవను అందించాలనుకున్నాడంటే, తాను పుట్టిన గ్రామములో, తాను పుట్టినటువంటి సంఘములో తన ప్రజల కొరకు ఎలాగైనా రక్షించాలని ఎక్కువగా తన పరిచర్యను, తన కష్టాన్ని, తన కాలాన్ని తన ప్రజల కొరకు ఉపయోగించాడండి. తన ప్రజల కొరకు ఉపయోగించాడు. చూద్దాం, ఆశ్చర్యపోతారు. ఆ విషయాలు ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. రోమపత్రిక 11వ అధ్యాయము 1 పౌలు సొంత గ్రామానికి, సొంత ప్రజలకు ఎక్కువ విలువనిచ్చాడు. పౌలు గారు తన సొంత గ్రామానికి, సొంత ప్రజలకు ఎక్కువ విలువనిచ్చాడు. మరి ఇప్పుడు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి, ఆయా దేశాలలో ఉన్నటువంటి, పనిచేస్తున్నటువంటి స్థానిక విశ్వాసులు, స్థానిక గ్రామస్తులు మీ పట్టణములో, మీ గ్రామములో, మీ మండలములో ఉన్నటువంటి సంఘానికి సహకారులుగా ఉంటున్నారా? ఉండాలి. అప్పుడే మీరు పుట్టిన ఈ గ్రామంలో, మీరు పుట్టినటువంటి ఈ క్రైస్తవ్యానికి విలువ ఉంటుంది, మీకు అర్థం ఉంటుంది. పిల్లరా, స్థానిక సంఘం యొక్క పనిని గుర్తించాలని కోరుకుంటున్నాను. రోమపత్రిక ఎవరికి విలువనిచ్చాడు చూడండి. ఆయన ఎవరికి ఎక్కువ విలువనిచ్చాడు ఆయన? ఏమండి, ఎవరికి ఎక్కువ విలువనిచ్చాడు అంటే రోమపత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, అన్యజనులను, అన్యజనులైన మీతో నేను మాట్లాడుతున్నాను. నేను అన్యజనులకు నేను అపోస్తులుగా ఉన్నాను, కానీ అన్యజనులకి నేను వాక్యం చెప్తున్నాను. కనుక ఏ విధమునైనా సరే, అబ్బా ఎంత మంచి మాట అండి, ఏ విధము చేతనైనా సరే నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షించవలనని నా పరిచర్య, నా గ్రామములో, నా పట్టణములో, నా స్వజనుల మధ్య నా పరిచర్య ఎక్కువ చేస్తున్నాను అన్నాడండి.
ఏమండి, మీరున్న గ్రామంలో సత్యం తెలియక, క్రీస్తు సంఘ వాక్యము తెలియక, దేవుని యొక్క రాజసువార్త తెలియక మీ గ్రామాలలో అనేక మంది ఉన్నారు. ఆ గ్రామాల్లో పనిచేయటానికి సేవకులుగా ఉన్నాం. మీ గ్రామం కొరకు, స్థానిక సంఘం కొరకు, స్థానిక ప్రజల కొరకు ఎవరు ఆలోచించకుండా ఉన్నారు. ఎంతో కాలం వృధా అయిపోయింది. ఇప్పటికైనా ఒక్కసారి మీరు గ్రహించండి. పిల్లరా, మీకు బోధించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఏమండి, వాళ్ళని వదిలేమని చెప్పట్లేదు. కానీ ఎక్కువగా మీరు మనసు పెట్టవలసింది మీరున్న స్థానిక సంఘం, మీరున్న స్వగ్రామం, మీ స్వజనులు, మీ గ్రామ ప్రజలు, మీ మండలంలో ఉన్న ప్రజలు, మీ ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు మీరు ఎక్కువగా మీ పరిచర్యను, మీ సహాయాన్ని, సహకారాలను అందించవలసిన వారుగా ఉన్నారన్న సంగతి మర్చిపోయారు అని జ్ఞాపకం చేస్తున్నాను. బోధించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఇలా చెప్పాడు పౌలు గారు, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు ఎలా ఉంది. నేను కూడా చెప్తున్నాను, మీరు ప్రియమనే పిల్లలని చెప్తున్నాను. మీరు కూడా ప్రియమైన పిల్లలు. మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలు అని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాస్తున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు. యూట్యూబ్లో చాలామంది ఉండొచ్చు. టీవీలో మీకు చాలామంది ఉండొచ్చు. గల్ఫ్ దేశాల్లో చాలామంది వాక్యం బోధించవచ్చు. మీకు ఎక్కడి నుంచి వచ్చారు వాక్యం బోధించారు, మళ్ళీ అక్కడ వెళ్ళిపోతారు. అది శాశ్వతం కాదు. అక్కడ శాశ్వతం కాదు. మీకు మనకు వాక్యం బోధించడానికి 10,000 మంది ఉండొచ్చు. కానీ మీకు స్థానిక సంఘము అనేకులు ఎవరు ఉండరు. మీ స్థానిక సంఘం మీదే. ఆ సంఘం మీ కుటుంబ పక్షంగా చేస్తున్న గొప్ప కార్యం ఏంటి చెప్తాను. జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా వినాలి. ఏమండి, మళ్ళా రోమపత్రిక 11వ అధ్యాయము చూస్తే ఆయన తన పరిచర్యను ఏం చేశాడో చూడండి పౌలు గారు. ఏమండి, అన్యజనులు నీతో మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను కనుక ఏ విధము చేతనైనాను, ఎలాగైనా సరే నా గ్రామాన్ని, నా స్వజనులను, నా సంఘాన్ని నేను నా పరిచర్య అక్కడ జరిగించాలి అనుకున్నాడండి. కానీ మీ పరిచర్య ఎక్కడ జరిగిస్తున్నారు? ప్రియులరా, ఆయా దేశంలో ఉన్నటువంటి వారందరి గురించి మాట్లాడుతున్నాను. ఆయా ప్రాంతంలో ఉన్న అందరి విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. ప్రతి క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నాను. మీ స్థానిక సంఘం, మీ స్థానిక గ్రామంలో మన పరిచర్యను ఘనపరిచామా? అంజులను నేను మీతో మాట్లాడుచున్నాను. ఏ విధము చేతనైనా సరే నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షించవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. మీ గ్రామస్తులను, మీ సంఘస్థులను, స్థానిక సంఘాన్ని, సంఘ సేవకులను బలపరచడానికి మీ పరిచర్య, మీ సహకారం అందివ్వండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం చూడండి. పౌలు గారు మళ్ళీ ఏమన్నాడు? తన రక్త సంబంధుల గురించి మాట్లాడి ప్రయాసపడి తన పరిచర్య ఎక్కువగా వాళ్ళ మధ్య జరిగించిన తర్వాత ఆ గ్రామ ప్రజల కొరకు ఒక మంచి నిర్ణయం చెప్పాడండి ఆయన. గుండు జల్లుమనిపోద్ది ఈ మాట మీకు అర్థమైతే. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలి అని నా ప్రాణాన్ని
నాకెంత మాత్రం ప్రియమైన దానిగా ఎంచుకొనలేదు. ఓ బాబురే, తన ప్రాణాన్ని కూడా సేవ కొరకు లెక్క చేయలేదంటండి. ఏమండి, కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నా పరుగును, నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలి అని నా ప్రాణం ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఇదిగో దేవరాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి బాగా 26 వచనం, కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కాను, నేను నిర్దోషిని. ఎవరు నేను నరకానికి మీలో ఎవరైనా నరకానికి పోయారంటే దానికి బాధ్యుడు నేను కాను. మొత్తం అందరికీ కృపా సువార్తను బోధించాను, ప్రకటించాను, ఆ పరిచర్యను గణపరిచాను, ఎక్కువ చేశాను. నా రక్త సంబంధులను, నా గ్రామ ప్రజలను రక్షించుకోవటానికి నా ప్రయాస పడ్డాను. ఒకవేళ మీలో ఎవరు రక్తం నిమిత్తము నేను నిర్దోషిని, నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతే మీకు తెలపకుండా, ఏమి దాచుకోకుండా ప్రతి గ్రామములోనూ ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి నేను అందించాను అన్నాడు. దేవుని పిల్లలారా, మన గ్రామాలలో, మన సంఘంలో ఎవరైనా చనిపోతే, ఈయనైనా నిన్ను ఇంత దూరదేశాన్ని పంపించాను, మంచి కష్టపడుతున్నావు, మంచి కుటుంబం ఇచ్చాను, స్థానిక సంఘాన్ని, స్థానిక నువ్వున్న గ్రామాన్ని, నువ్వున్న మండలాన్ని, నీ మండలంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని, ఆ పరిచర్యను సహకరించావా, బలపరిచావా అని ఒక రోజును ఆ సంఘం సువార్త చేయటానికి సహకరించావా అని దేవుడు ఒకరోజు అడుగుతాడేమో. ప్రియులరా, ఈ సందర్భంగా ఒక మంచి విషయం చెప్తాను మీకు. నన్ను చాలామంది, అయ్యా మీ వాక్యం బాగుంటుంది, మా సంస్థలకు వచ్చేయండి, లేకపోతే మా సంఘాల్లోకి వచ్చేయండి, మీకు కావలసినంత జీతం ఇస్తాము, మీకు కావలసినంత డబ్బు ఇస్తాము, మీకు మీ కుటుంబానికి అన్ని సౌకర్యాలు చేసి పెడతాము, కాబట్టి మా సంస్థలో పనిచేయండి అని చాలామంది అడిగారండి నన్ను. అప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఈ గ్రామంలో పుట్టాను, ఎన్నో దేశాలు ఉండగా ఇండియాలో ఎందుకు పుట్టాను, ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పుట్టాను, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో మండలాలు ఉండగా ఈ మండలంలో ఎందుకు పుట్టాను, ఈ మండలంలో ఎన్నో గ్రామాలు ఉండగా ఈ గ్రామంలో ఎందుకు పుట్టాను. దేవుడు ఇక్కడ పుట్టించాడు అంటే నా చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా మండలాలు ఉన్నాయి, అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ యొక్క ఆత్మలకు నేను వాక్యం ప్రకటించాలి. అందుకే దేవుడు నేను ఇక్కడ పుట్టించాడు అని నేను సాక్ష్యం చెప్పానండి. అందుకే ఎక్కడికి వెళ్ళలేదు. నేనున్న చోట నా గ్రామ ప్రజల కొరకు, నా మండల ప్రజల కొరకు నా సువార్తను అందివ్వాలి. నా వంతుగా చేసినంత లెక్క చేయాలి. ఎవరి రక్తం నిమిత్తము నేను దోషిని కాకూడదు అని నా పరిచర్యను ఇక్కడ జరిగిస్తున్నాను. మీరు కూడా ప్రియులరా, స్థానిక క్రీస్తు సంఘాన్ని బలపరచగలిగితే, నన్ను బలపరిచిన వారి యందు సమస్తము చేయగలని పౌలు ఎలాగైతే అన్నాడు, మీరు బలపరిచినంత వరకు మరెక్కువగా సువార్తను చేసే గొప్ప ఆశీర్వాదము అందరికీ ఉంటుంది. మీలో ఎవరి రక్తము నిమిత్తము నేను దోషిని కాను. ఒక్కసారి మీరు కూడా జ్ఞాపం చేసుకోండి. మీ గ్రామాలలో సువార్తను ప్రకటించటానికి ఎవరి రక్తము నిమిత్తము నేను సువార్తను వినిపిస్తూ ఉన్నాను. వినిపిస్తూ ఉండాలి, సహకరిస్తూ ఉండాలి. దేవుని పిల్లలారా, ఈ మెసేజ్ని మన వాళ్ళందరికీ మీరు పంపాలి, అందరికీ షేర్ చేయాలి. ఏమండి, ఒక మంచి మాట చూద్దాం. విదేశాల్లో ఉన్నటువంటి స్థానిక క్రైస్తవులకు,
స్థానిక సంఘానికి అందరికీ నేను చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. సంఘ కాపరి యొక్క యాజకుని యొక్క ధర్మం ఏంటంటే, యాజకుని పని ఏంటంటే సువార్త బోధించటం, అలాగే ఇంటింట కూడా తన సువార్తను బోధించటం, బోధించిన తర్వాత రక్షించబడిన వారికి సంఘంలో వాళ్ళని నడిపించటం. చూద్దాం అపోస్తల కార్యాలు 20:20 మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గృహస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటెనో ఇదంతయు మీకు తెలుసు. ఏమండి, ప్రయోజనకరమైనది ఏది దోచుకొనక బహిరంగంగాను ఏంటంటను తెలియజేయచ్చు బోధించాడు, తెలియజేశాడు, సువార్త ప్రకటించాడు. సువార్త ప్రజల ఇంటెంట బోధించాడు, బహిరంగంగా బోధించాడు. అది సువార్త. రక్షించబడిన వారిని తీసుకొచ్చి సంఘంలో వాక్యం చెప్పాడు. అది కూడా చూద్దామండి. అపోస్తల కార్యాలు పౌలు గారు సువార్త ఎక్కడ చెప్పారంటే ఇంటింట ప్రతి గ్రామంలోనూ బహిరంగంగా చెప్పాడు. సేవకుడు కూడా ఇంటింట వెళ్తున్నాడు, ప్రతి గ్రామానికి వెళ్తున్నాడు, సువార్త చెప్తున్నాడు. ఆ సంఘ సభ్యులందరినీ పోగు చేసుకొచ్చి వాక్యాన్ని కూడా పౌలులాగానే సంఘంలో బోధిస్తున్నాడు. స్థానిక సంఘం యొక్క పనది. ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలో ఆలోచించండి ఒకసారి. అది కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 23వ అతనికి ఒక దినము నియమించి పౌలు గారు అరెస్ట్ అయ్యారు. తిరినంత లెక్క బహిరంగాను ఇంటింటను సువార్త బోధించాడు ఆయన. అప్పుడు వాళ్ళందరినీ ఒక చోటకు పూజేశాడు ఒక రోజున. అతని బసలోనికి వచ్చిన వారిని అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చియు పూర్తిగా సాక్ష్యమిచ్చు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరంగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఇది సంఘంలో బోధిస్తున్నాడు. బయటికి వెళ్ళాడు, సువార్త బోధించాడు, మళ్ళా విన్నవారిని పూజేశాడు, మళ్ళా సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నాడు. అంటే అటు ప్రవక్త, ఇటు యాజకుడు. సంఘ కాపరండి. సంఘ కాపరు 2 పనులు చేస్తాడు. బహిరంగ సువార్తలు పెడతాడు, ఇంటింట హౌస్ విజిట్ చేస్తారు, ఇంటింట వాక్యం బోధిస్తారు, బహిరంగంగా బోధిస్తారు. మళ్ళీ సంఘంలోకి వచ్చి వాక్యాన్ని నేర్పిస్తూ ఆ దేవునికి ఆరాధన చేస్తూ సంఘంలో నడిపిస్తుంటాడు. ఇది సేవకుని పని, యాజకుని పని. మరి సంఘ సభ్యులు ఈ పరిచర్యను ఘనపరచాలి, ఈ పరిచర్యను ప్రోత్సహించాలి. మీ సంఘ సేవకుని యొక్క మీకు చేసే గొప్ప మేలుంటూ చెప్తాను, జాగ్రత్త వినండి. ముగింపుకు వచ్చాను. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్, బాగా వినాలి. విదేశాల్లో ఉన్నటువంటి వారు ఎప్పటికైనా మీ స్థానిక గ్రామానికి, మీ స్థానిక సంఘానికి చేరుకోవాలి. మీ స్థానిక సంఘానికి చేరుకోవాలి, మీ స్థానిక గ్రామానికి చేరుకోవాలి. మీ విదేశాల్లో ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు మీకు, కానీ మీ కుటుంబానికి మేలు చేసేది ఎవరంటే సంఘ కాపరి, సంఘ సభ్యులు అని మర్చిపోవద్దని తెలియజేస్తున్నాను. ఎలాగంటే ప్రియులరా,
ఎప్పటికైనా ఇక్కడికి వచ్చేయాలి. మీరు ఒక్కరు అక్కడ ఉన్నారు, మీ కుటుంబం అంతా ఇక్కడ ఉంది. మీ కుటుంబంలో ఏదన్నా జరగాలనుకోండి, ఏదైనా జరిగిందనుకోండి, సేవకుడు వెళ్ళి యాజక ధర్మం జరిగించాలి. సంఘ కాపరి వెళ్ళి మీ కుటుంబాలలో యాజక ధర్మం జరిగించాలి. అదేంటంటే మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మీ కొరకు, మీరు వదిలి వెళ్ళినటువంటి కుటుంబం కొరకు, మీ భార్య కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు. అలాగే మీ కుటుంబాన్ని సంఘానికి నడిపిస్తాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని వాక్యంతో పెంచుతాడు. మీ పిల్లల్ని దేవుళ్ళు నడిపిస్తాడు. ఏమండి? అలాగ మీ కుటుంబాన్ని సంఘంలో నడిపించి దేవుని సేవలో ప్రోత్సహిస్తున్న ఆ సంఘానికి, ఆ సంఘ సేవకుడికి మీ పరిచర్య, మీ సహాయ సహకారాలు ఎంతవరకు ఉపయోగిస్తున్నారో మీరు ఆలోచించండి ఒకసారి. ఎక్కడెక్కడో ఇదేదో ఊర్లో ఉన్న వారికి మీరు సహకరిస్తారేమో కానీ, ఏమండి, 4 మాటలు పౌరుషంగా మాట్లాడే వారికి సహకరిస్తున్నారేమో కానీ, స్థానికంగా సేవ చేస్తున్న సేవకులకు మనం ఏం చేస్తున్నారో ఆలోచించండి ఒకసారి. శుభకార్యం వచ్చిందనుకోండి, సేవకుడు వెళ్ళి యాజక ధర్మం జరిగించాలి ఇంటింట. అదేంటో చెప్తాను. మీ ఇంట్లో పెళ్ళయిందనుకోండి, పెళ్ళికొడుకు చేసినప్పుడు వచ్చి ప్రార్థించాలి, పెళ్ళికొడుకుని చేయాలి. స్థానిక సంఘము, స్థానిక సేవకుడు. మీరు ఎక్కడో విదేశాల్లో ఉన్నారో, మీ కుటుంబంలో పరిచర్య ఎవరు చేస్తున్నారు? ఏమండి? అక్కడ ఎంతోమంది మీకు బోధించవచ్చు. స్థానిక మీరు ఇంటికాడ మీరు ఇచ్చేస్తున్నారా? ఇంటికాడ పాస్టర్లు అడిగేస్తే పంపేస్తున్నారా? మాకు ఇవ్వట్లేదా? ఎన్నో అంటారు. తర్వాత వాళ్ళు మీ కుటుంబాల దగ్గర రాలేరు. వాళ్ళు అక్కడ ఉన్నంత వరకే సహవాసం. మీ సహవాసం నిత్యం ఉండేది స్థానిక కాపరి, స్థానిక సంఘం. మర్చిపోవద్దు. శుభకార్యం వచ్చిందండి, ఇంట్లో పెళ్ళి వచ్చింది, పెళ్ళి కూడా చేయాలి, ప్రార్థించాలి, పెళ్ళి చెయ్యాలి, ప్రధానం చెయ్యాలి. ఏమండి? అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళా ప్రార్థన చేయాలి. అన్నిసార్లు మీ ఇంటికి మీ సేవకుడు రావాలి. ఏమండి? ఇంట్లో మీకు అక్రమ అయ్యే వరకు సేవకుడు ఉండాలి. అంత మాత్రమేనా? ఇల్లు కట్టుకుంటే శంకుస్థాపనకి సేవకుడు ఉండాలి, గృహప్రవేశానికి సేవకుడు ఉండాలి. అంత మాత్రమేనా? మీరు విదేశాలు వెళ్తుంటే ప్రార్థన చేసి పంపించాలి. మీరు వచ్చేటప్పుడు క్షేమంగా రమ్మని ప్రార్థించాలి. మీ భార్య పిల్లల కొరకు ప్రార్థించాలి, నీ భర్త కొరకు ప్రార్థించాలి, నీ పిల్లల కొరకు ఇక్కడ ప్రార్థించాలి. అలాగే అశుభకార్యం జరిగిందనుకోండి, ఇంట్లో ఎవరైనా చనిపోరనుకోండి, స్థానిక సంఘస్థులు కాపురం వెళ్ళాలి. అక్కడ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలి, బోధించాలి, ఆ బరేలు చేయాలి. ఆ కుటుంబంలో ఏం జరిగినా సేవకుడు వెళ్ళాలి. ఇదండి యాజక ధర్మం. ఏమండి? అంత మాత్రమేనా? బర్త్డే వస్తే వెళ్ళాలి. ఏం జరిగితే మీ స్థానిక కుటుంబంలో స్థానిక సేవకుడు లేకుండా ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరగదండి. అన్నిటికి వెళ్ళి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమంటే ఆ రోజంతా అక్కడే వండి ఇస్తే మహా 200, 300, 500 ఇస్తారు. అక్కడే ఉండి ఆ రోజంతా ఎంత టైం అయితే అంత టైము ఆ కార్యక్రమాలని జరిగించుకుని ప్రార్థించి ధైర్యపరిచి వస్తాడు. ఇలాగ ఎన్నో శుభము అశుభము ఎన్ని కార్యక్రమాలు జరిగినా స్థానిక సేవకుడు, స్థానిక సంఘము మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాయి, యాజక ధర్మం జరిగిస్తాయి. అలా జరిగిస్తున్నా మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసినప్పుడు కూడా ఇక్కడ స్థిరపడిపోతే అన్ని కార్యక్రమాలు మళ్ళీ తిరిగి మీ సేవకుడే వచ్చి చేయాలి. ఎంతమంది మీ బోధించినా వచ్చి ఏమి చేయరు.
ఏమి చేయరు, ఎక్కడో ఉంటారు వాళ్ళు. మళ్ళీ తిరిగి ఎవరు ఎళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు మీకు బోధించేవాళ్ళు. కానీ కష్ట నష్టాల్లో, సుఖ దుఃఖాలలో మీ వెనువెంట ఉండి ప్రార్థించి నడిపించేవారు స్థానిక సంఘం. ఇది మీ బాధ్యత. మీ పరిచర్యను, మీ సహాయ సహకారాలను స్థానిక సంఘానికి, స్థానిక సేవకుడికి మీరు అందించండి. స్థానిక సంఘంలో మీరు పనిచేయండి. ప్రియులారా, ఇది దేవుడు చెప్తున్న మాట. ఇది మీ బాధ్యత. కాబట్టి మీ సంఘాలు మీరు మర్చిపోకూడదని, ఈ కోవిడ్ టైంలో సంఘాలు నడవక పిల్లరా సేవకుల యొక్క జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. కానీ మీరు అక్కడ విదేశాల్లో పని లేకుండా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, వారు బాగుంటే మేము బాగుంటాం. ముందు మమ్మల్ని కాదు, వారందరినీ బాగుపరచండి, వారి హస్తాల బలపరచండి, వారి కుటుంబాలను దీవించండి. పూరికలు అనేవారండి, పక్కింటుడు బాగుంటే అన్నం తింటే అన్నం వండుకున్న గింజైనా మనకు వేస్తాడు, పక్కింటుడి యొక్క క్షేమాన్ని కోరుకోండి అనేవారు. పిల్లరా, నా మనసు చెప్తున్నాను, సంఘం సేవకుడు బాగుండాలంటే సంఘస్థులు బాగుండాలి. అందుకే సంఘస్థులు చేస్తున్న ఉద్యోగం కానీ, సంఘస్థులు చేస్తున్నటువంటి పనులు కానీ, సంఘస్థులు కలిగి ఉన్నటువంటి ఈవులు కానీ ముందుగా సంఘస్థులు బాగుండాలని, వారు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సేవకుడు బాగుంటాడని సంఘస్థుల యొక్క కుటుంబాలు విదేశాల్లో ఉన్న, స్వదేశంలో ఉన్న వాళ్ళందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను, మీరందరూ బాగుండాలని. ప్రియులారా, స్థానిక సంఘం ప్రోత్సహించండి, స్థానిక సంఘాన్ని మీరు మరి ఘనపరచండి. కాబట్టి స్థానిక సంఘంలో యాజకుని యొక్క ధర్మం ఏంటో చెప్పాను. మీ కుటుంబాలు ఏం జరిగినా మరి సేవకుడు వచ్చి మీ కుటుంబాలని ఆదరించి యాజక ధర్మం చేసి దేవుళ్ళు నడిపించే స్థానిక సంఘాన్ని, స్థానిక సంఘ సేవకుడిని మర్చిపోవద్దని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరో ఈ విషయాన్ని ఒక బాధ్యతగా మీరు తీసుకోవాలని మనసారా కోరుతూ చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవా కన్న తండ్రి, నీ పిల్లలు ఆయా దేశాలలో ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. పౌలు అపోస్తలులు వారు బ్రతుకున్న రోజుల్లో వారి గ్రామాలలో, వారున్న దేశంలో అనేక మందిని వాళ్ళందరిని కాపాడటానికి తమ పరిచర్యలు కనపరిచారు. ఇదిగో తండ్రి, స్థానిక సంఘము, స్థానిక గ్రామస్తులు ఆయా ప్రాంతాలలో ఉన్నారు, ఆయా దేశాలలో ఉన్నారు, వారందరిని దీవించండి. స్థానిక సంఘం బాగుండాలంటే వారితో కష్టార్జితను ఆశీర్వదించండి. ఈ అపాయమా వారి యొక్క గుడాలను సమీపించకుండా, ఈ ఆపద రాకుండా తండ్రి, కోడి తన పిల్లలను ఎలాగైతే 2 రెక్కల కింద కాపాడి భద్రపరుస్తుందో, మీరు 2 చేతులు చాచి మా ప్రభా వారిని, వారి కుటుంబాలను మీ కౌగిట్లో భద్రపరిచి, రక్షించి, స్వస్థపరిచి దీవించమని, వారి కుటుంబాలు బాగుంటే మా ప్రభా మేము బాగుంటాం. ముందు వాళ్ళని బాగు చేయండి తండ్రి, సహాయం చేయండి, దీవించండి. ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు సోదరులు కాపాడి నడిపించమని వారందరికీ ప్రార్థిస్తున్నాను నాయన. ఆయా స్థానిక సంఘాలు, ఆయా సంఘాలలో విశ్వాసులందరినీ కూడా పేరు పేరున దీవించండి. విశ్వాసుల కుటుంబాలను, వారి బిడ్డలను పేరు పేరున దీవించండి. ఎడం పక్క 1000 మంది పడ్డా, కుడిపక్క 10,000 మంది కూలిపోయినా సరే ఈ అపాయము రాదని వాక్యాన్ని, వాగ్దానాన్ని మాకు వచ్చి ప్రతి కుటుంబాన్ని రక్షించి, స్వస్థపరిచి, కాచి, కాపాడి, భద్రపరిచి నడిపించమని, మీ సేవ కొరకే బ్రతికించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.